చాలామంది ఈ స్పిరిచువల్ లైఫ్ అండి వాళ్ళు స్పిరిచువల్ అంటుంటారు. స్పిరిచువాలిటీ అనేది చాలా అంటే కొంచెం అర్థమైతే తేలిక, కొంచెం అర్థం కాకపోతే కొంచెం ప్రయత్నం చేయాలి. ఏం లేదంటే ఏంటి, ఏదో ఒక అరగంటో గంటో ధ్యానం చేసేసి రిమైనింగ్ టైం అంతా గొడవగా ఉండేది స్పిరిచువాలిటీ కాదు. స్పిరిచువాలిటీ వచ్చి ఇది పార్ట్ టైం జాబ్ కాదు, ఇది ఫుల్ టైం ఆక్యుపేషన్ అనమాట. అంటే 24/7 మన మనస్సు ఎలా ఆలోచిస్తుంది, ఎలా మనలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మీరు కూడా అబ్జర్వ్ చేయండి, ఆలోచన ఉంటుంది, మాటలు ఉంటాయి. అందువల్ల ఎటువంటి భావాలు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని 24 గంటలు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. దానికి అనుగుణంగా చేయాలి. వాటిట్లో ముఖ్యంగా ఏంటి, స్పిరిచువల్ లైఫ్ అంటే స్పిరిచువల్ అంటే ఏంటి, ఒక భగవత్ తత్వం యొక్క ఆలోచన పెట్టుకుంటూ ఉండేవాళ్ళని స్పిరిచువాలిటీ అంటారు. అంతకంటే ఇంకేం లేదు. మరి అలా పెట్టుకోవాలంటే మనం చేసే పని ఎలా ఉండాలి, మనం కూడా అంటే ఇదేం మళ్ళీ సపరేట్ వింగో ఒక సపరేట్ గ్రూపో కాదు. అంటే ఒక అన్నిటికీ గొడవలు పెట్టుకోవడము, నాకు ఇది కావాలి అది కావాలని ఆశపడము, వాళ్ళని వీళ్ళని ఏమన్నా అంటాం, ఇవన్నీ కూడా స్పిరిచువల్ లైఫ్ కిందకి రావు. ఇక్కడ వచ్చేది అంత పరమాత్మతత్వం అయినప్పుడు ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఉన్నారు అనేటువంటి విషయానికి అర్థం ఏంటి అంటే ఒక భేదభావం పోవాలి. అంతే కదా, భేదభావం పోవాలి, బలహీనతత్వం కూడా పోవాలి. నేను జీవుణ్ణి అని ఏడ్చుకున్నంత కాలం జీవత్వ లక్షణాలు ఏంది, లిమిట్ అనమాట. స్పిరిచువాలిటీ అంటే ఏంటి, జీవత్వం అనేది సపరేట్ లేదు, ఇది కూడా భగవతత్వంలో భాగమే అనుకున్నప్పుడు ఇక్కడ ఇంక ముఖ్యంగా పోయేది ఏంటి అంటే కోరిక, దుఃఖం డెఫినెట్గా పోతుంది, కొంచెం భయం కూడా పోతుంది. అంతే కదా, అల్టిమేట్ క్రియేషన్కి కారణం ఏంటి, కారణం వచ్చి కరెక్ట్గా ఇలా జరిగింది అని సైంటిఫిక్గా అనాలిసిస్ లేదు, అలాగే స్పిరిచువల్గా కూడా కరెక్ట్ అనాలిసిస్ ఏం లేదు. కాకపోతే ఒక శూన్యం లాంటి చోట ఒక రకమైనటువంటి ఎనర్జీ ప్రాసెస్ అది మేనిఫెస్ట్ అయ్యి ఒక ప్రకృతిలాగా వ్యక్తమైంది. అదే అణువణువు అదే ప్రకృతి ఉంది అనేది బేసిక్. మరి అదే ప్రకృతి అయినప్పుడు మరి మనం లిమిటెడ్ ఎలా అవుతాము? ఈ ప్రకృతి అనేది ఇది టెంపరీ, ఎన్ని చెప్పినా కానీ. అంతే కదా, ఇప్పుడు చెట్టు వేస్తాము, కొన్నాళ్ళు ఉంటుంది, కాయలు కాస్తుంది, తర్వాత వెళ్ళిపోతుంది. అట్లాగే ప్రకృతిలో వచ్చిన ఏదైనా సరే వస్తాయి వెళతాయి, అవి టెంపరరీయే తప్ప పర్మనెంట్గా ఉండేది లేదు. ఎవరైతే నేను భగవతత్వ ప్రాసెస్లోకి వెళుతున్నాను అనేటువంటి వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్టర్నల్గా ఉన్నది ఏది కూడా టెంపరరీనే. ఈ భూమి మీద మన లైఫ్ జస్ట్ టెంపరీ, ఒక ఎక్స్కర్షన్కి వచ్చినట్టు మనం వచ్చాము. అందుకని ప్రతి సెకను హాయిగా అది చూస్తాము, ఇది చూస్తాము, అది కొనుక్కుంటాము, ఇది కొనుక్కుంటాము, తింటాము. అది అయిపోయిన తర్వాత మన దోన మనం ఇంటికి చేరుకుంటాం. ఇంటికి చేరుకున్నాము అనేది ఇలా ఇంటికి చేరుకున్నామని ఎవరన్నా భూమి మీద చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఎవ్వరూ చెప్పలే. నువ్వు ఉండడమే సరదాగా, నీకు ప్రాణం ఉంది, హాయిగా తింటున్నావు, నిద్రపోతున్నావు, అందరితో గడుపుతున్నావు. అట్లాగే నేనే భగవతత్వం అనేటువంటి భావంలో ఎప్పుడైతే ఉన్నావో, దుఃఖంలో నుంచి బయటపడ్డావో, ఇదే ఆధ్యాత్మికత. అంతే, డెస్టినేషన్ ఎవరు చెప్పలే, ఓన్లీ జర్నీనే చెప్పారు. జర్నీ అంటే ఏం లేదు,